అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, అంటే మీరు అసిస్టెంట్గా ఒక 10 ఏళ్ళు మీ గురువు గారి దగ్గర వర్క్ చేశారు. ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. మీరు డైరెక్టర్ అయింది ఫస్ట్ టైం, శ్రీహరి గారు ఛాన్స్ ఇచ్చారు, సినిమా స్టార్ట్ అయింది, ఏదో కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. మీరు ఇంతవరకు అన్ని దగ్గరలా చెప్పారు. బట్ అక్కడ ఒక ఇగో క్లాష్ వచ్చింది శ్రీహరి గారికి, నిర్మాత గారికి అని మాత్రం ఇప్పుడు దాకా చెప్పారు. అసలు ఆ క్లాష్ ఏంటి? ఇప్పుడు దాకా మీరు ఎక్కడ ఈ విషయం చెప్పలేదు. అంటే క్లాష్ అనేది అది మనకి నాకు కూడా పూర్తి క్లారిటీ లేదండి. కానీ అదే ఈగో క్లాషే, అందులో సందేహం లేదు. అది మరి ఏదో ఒక సినిమా రిలీజ్ విషయంలో ఏదో వచ్చినట్టుగా నాకు అప్పట్లో, అంటే శ్రీహరి గారి సినిమా ఏదో ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. ఆ టైంలో ఆయన ఒక డబ్బింగ్ పిక్చర్ చేశారు, ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు. ఆ పిక్చర్కి ముందు థియేటర్స్ అన్ని సెట్ చేసుకున్నారు. ఇది స్ట్రైట్ పిక్చర్ కదా, దీనికి ఏదో మెయిన్ థియేటర్, ఏదో ఇక్కడ హైదరాబాద్లో మెయిన్ థియేటర్ అవి ఇవి ఏదో ఇవ్వమని ఏదో అడిగారు. బట్ ఆయన ఏదో ఇవ్వలేదు. ఇలాంటి దగ్గర ఏదో క్లాష్ వచ్చింది అనేది ఒక ఇది ఆ టైంలో. ఇంకా అవి జనరల్గా ఏమవుద్దండి, ఆ ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. ఓకే, అంటే ఇద్దరు మాట్లాడుకుంటే అన్నీ అయిపోతాయండి. ఆయన మాట్లాడడం మానేశారు. ఆయన వెళ్ళి మద్రాసులో ఉండేవారు అప్పుడు, ఈయన ఇక్కడ ఉంటారు. ఈ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్. ఓ పక్కన ఇది మాది సినిమా జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, కానీ ఆయన రావట్లేదు. ఇలాంటివేవో చిన్న క్లాష్ 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 అట్లా, దాంతో అది సినిమా ఆగిపోయింది.